వెల్కమ్ టు డివై న్యూస్. శ్రీ రంగనాయక రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి. వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి రథోత్సవంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి మరియు ఆలయ ధర్మకర్త పాల్గొన్నారు. ఎట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ, అందరికి నమస్కారం. ఈరోజు వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం ఉండే. ఈ కార్యక్రమం గౌరవ శ్రీకృష్ణ మన వనపర్తి రాజులు శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ ఫ్యామిలీ పరంగా వంశపారంపరంగా వాళ్ళు చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇక్కడ గ్రామానికి సంబంధించిన సర్పంచ్, మిగతా మా పార్టీ నాయకులు, వనపర్తి పెబ్బేర్ మున్సిపల్ చైర్మన్స్, వనపర్తి పెబ్బేర్ మార్కెట్ చైర్మన్స్, 2 మండలాల అందరు సర్పంచులు, మా నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ మన రంగనాథ స్వామి టెంపుల్కు చాలా చరిత్ర ఉంది. ఇక్కడ అప్పట్లోనే రిజర్వాయర్ కట్టుండే వనపర్తి రాజా గారు. సప్త సముద్రాల్లో ఇది కూడా ఒక రిజర్వాయర్ కట్టుండే. ఈ టెంపుల్కు సంబంధించి, ఈ రంగనాయక స్వామికి సంబంధించి ఈరోజు మా వనపర్తి నియోజకవర్గంతో పాటు కొల్లాపూర్ మిగతా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ దర్శించుకుంటున్నారు. సో రాబోయే రోజులలో ఈ టెంపుల్కి సంబంధించి ఆ రాజాగారు వాళ్ళ ట్రస్ట్ తరపున, అట్లనే గవర్నమెంట్ తరపున ఒకటి ఈ రోడ్ ఒకటి దాదాపు 2 కోట్లతో రథోత్సవం చేసేటప్పుడు కొంచెం ఇట్లా కార్నర్ ఉందని ఒకటి కొత్తగా శాంక్షన్ చేసినాం. దాంతోపాటు ఇక్కడికి వచ్చే యాత్రికుల కోసం 150 లక్షలు పెట్టి గెస్ట్ హౌస్ కూడా కంప్లీట్ కాబోతుంది. దాంతోపాటు ఈ రంగసముద్రం బండి మీద 5 కోట్లతో ఒక బోటింగ్, మిగతా మినీ ట్యాంక్ బండ్ కాన్సెప్ట్లో ఇది కూడా డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగం వచ్చేటట్లు, శ్రీరంగాపూర్ మండల కేంద్ర ప్రజలకందరికీ ఉపయోగపడేటట్లు ఇవన్నీ రాబోయే రోజులలో ఇక్కడ పెద్ద టూరిజం స్పాట్ చేయడానికి మేము, మా ప్రభుత్వం, గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తున్నాం. అట్లనే ఈ చెరువుకు సంబంధించి ఆ గేట్లు తెరిచినప్పుడు వర్షాకాలంలో హెవీ రెయిన్ వస్తుండే, దాని వెనకాలన్న రైతులు, మన శ్రీరంగాపూర్ రైతులు కానీ, సేర్పల్లి రైతులు కానీ, మిగతా గ్రామాల రైతులందరూ ఆ పొలాలు కోసుకపోతున్నాయని చెప్పారు. దానికి కూడా మేము 24 కోట్లతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ స్ట్రెంథన్ కోసం, రిటర్నింగ్ వాల్ కోసం గవర్నమెంట్ పంపించినాం. సో ఇవన్నీ శ్రీరంగపూర్కి సంబంధించిన ఇవన్నీ చేయాల్సి ఉన్నాయి. ఈ మండల కేంద్రాన్ని రాబోయే రోజులలో టూరిజం ప్లేస్గా డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మళ్ళొక్కసారి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న మా ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, శ్రీరంగాపూర్ మండల ప్రజలందరికీ రంగనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని నేను ప్రత్యేకంగా మొక్కుతున్నాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.